సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట్లో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబానికి భారీ సాయం ప్రకటించారు అల్లు అరవింద్. 2 కోట్ల రూపాయల సాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్ను దిల్ రాజుకు అందజేశారు. ఈ మొత్తం సాయంతో అల్లు అర్జున్ కోటి, సుకుమార్ 50 లక్షలు, మైత్రి మూవీస్ తరఫున 50 లక్షల రూపాయలు అందజేశారు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజ్, అల్లు అరవింద్ మరికొందరు సినీ ప్రముఖులు కిమ్స్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను అతని కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించారు. ₹2 కోట్ల మా తరపు నుంచి, అనగా అల్లు అర్జున్ తరపు నుంచి ₹1 కోటి, నిర్మాతలు శ్రీ రవి గారు, నవీన్ గారు కలిపి 50 లక్షలు మైత్రి తరపున, ఇంకొక 50 లక్షలు సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు, ఆయన రాలేకపోయారు. ఇదంతా కలిపి ₹2 కోట్ల కుటుంబానికి అప్పచెప్పమని చెప్పి మన ఎఫ్డిసి చైర్మన్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజు గారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నాను. నేనే ప్రత్యేకంగా అందజేయొచ్చు అనేది ఏదన్నా అనిపిస్తే అది లీగల్గా ఇలాగే చేయమన్నారు. ప్రభుత్వ ప్రతినిధి అయిన ఎఫ్డిసి చైర్మన్ రాజు గారి ద్వారా ఇప్పిస్తే మంచిదని మా లీగల్ డిపార్ట్మెంట్ చెప్పారు. ఇది ₹1 కోటి. ఎఫ్డిసి చైర్మన్ అయినందుకు కల్పిస్తున్నారా, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తున్నందుక? నేను ఫిలిం పర్సన్ కాబట్టి నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ సీట్లో ఉండి ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్యలో బ్రిడ్జిగా ఉండాలని అడిగారు. అదే చేస్తాం. ఇంకా నేను కలవలేదమ్మా, కలవలేదు. అంటే వచ్చి నుంచి నేను దీంట్లోనే, అంటే గవర్నమెంట్తో ఇప్పుడు సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకుని ఇండస్ట్రీని కలపడానికి చేస్తున్నాను, కలుస్తాను. బాబుని చూశాను, పైకి వెళ్ళాను ఇందాకే. ఇప్పుడు బాగా కదులుతున్నారు, చూస్తున్నారు, వినపడతా ఉంది. కదలికలు అయితే చాలా బాగున్నాయి. సో ఇలానే అబ్బాయి తొందరగా కోలుకొని అందరు పిల్లల్లాగా హ్యాపీగా ఆడుకుంటూ ఒక మంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే బాగుంది. నేను చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ చూసిన వెంటనే. అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం. సో మేము ఒక్కరే కాదు, మా కొరియోగ్రాఫర్స్ అందరి తరపున, మా ఏదైతే యూనియన్ ఉందో ఆ యూనియన్ తరపున, అందరి తరపున కూడా మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాం. మా యూనియన్ తరపు నుంచి, మా కొరియోగ్రాఫర్స్ తరపు నుంచి అమౌంట్ కలెక్ట్ చేస్తాను. అది ఎంత వస్తే అది సాయం పొందుతారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా కానీ ఇప్పుడు అల్లు అర్జున్ జాతకరీత్యా ఆయనకు 6వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి అది జరుగుతుంది సార్. ఎవ్వరు అతిథులు కాదు. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, కలియుగంలో డబ్బు ఎక్కడ ఉంటుందో రిస్క్ అక్కడ ఉంటుంది. దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. ప్రతి దగ్గర సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉండకుండా ఎక్కడా ఉండదు. సో వాళ్ళు ఫేస్ చేయాలి అంతే. వచ్చినప్పుడు నేను ఎట్లా అయితే కష్టకాలంలో నేను ఫేస్ చేస్తానో సమాజంలో అందరూ ఫేస్ చేస్తారో ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిందే. అనుకోని ఒక సంఘటన కావాలని ఎవరు చేయరు. సో లక్షల మంది గ్యాదర్ అయినప్పుడు, వేల మంది గ్యాదర్ అయినప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అల్లు అర్జున్ జాతకం బాగుంది అని ఇప్పుడు కూడా చెప్తున్నా. మార్చి వరకు బాగాలేదు, మార్చి 29 నుండి బాగుంది. షష్టగ్రహ కూటమి అనేది చాలా మంది చూపిస్తుంది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా నేను. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నా. జాతకం బాగుండడానికి ఇలాంటి ఇన్సిడెంట్లకు సంబంధం లేదండి. ఇలాంటి ఇన్సిడెంట్ వేరు. దీనివల్ల ఆయన ఏం నేర్చుకుంటారు, ఫర్దర్గా ఆయన ఎట్లా బిహేవ్ చేస్తారనేది ముఖ్యం తప్ప ప్రతిదీ మన జీవితంలో తప్పులు, సమస్యలు అనేటువంటివి మనం మారడానికి, మనం ఇంకో 10 మెట్లు ఎదగడానికి అవకాశాన్ని ఇస్తాయి. డిసెంబర్ 4న ఏదైతే పుష్ప 2 సినిమా చూడడానికి వచ్చి తొక్కిసలాటలో గాయపడిన బాబు శ్రీతేజ్ పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉంది. ఆ బాబు కోలుకుంటున్నాడు. వెంటిలేటర్ సాయం, అలాగే ఆక్సిజన్ సాయం లేకుండా బాబు చూస్తున్నాడు. తన తండ్రి మాట్లాడినప్పుడు, చేయి పట్టుకున్నప్పుడు కూడా కదలికలు వచ్చాయి. కళ్ళు తెచ్చి చూస్తున్నాడని మనకి ఇప్పటివరకు ఎవరైతే దిల్ రాజు, అలాగే అల్లు అరవింద్, అలాగే సుకుమార్ తరపున వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు మనం చూడొచ్చు, దిల్ రాజు, అల్లు అరవింద్, అలాగే సుకుమార్ తరపున వచ్చిన వాళ్ళు శ్రీతేజ్కు ఒక ₹2 కోట్ల సాయం అనేది ప్రకటించారు. అల్లు అర్జున్ తరపు నుంచి ₹1 కోటి, అలాగే మైత్రి నిర్మాతల నుంచి 50 లక్షలు, ఇక సుకుమార్ తరపు నుంచి 50 లక్షలు, మొత్తంగా ₹2 కోట్లు ఆ బాబుకి శ్రీతేజ్కు వాళ్ళు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆ మొత్తాన్ని అల్లు అరవింద్ నేరుగా ఇవ్వకుండా అది ఎవరైతే ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఉన్నారో దిల్ రాజు ద్వారా ఇవ్వాలని వాళ్ళ లీగల్ టీం చెప్పడంతో దిల్ రాజును ఇక్కడికి తీసుకొచ్చి ఆయనకి ₹2 కోట్ల చెక్కులు అయితే అందించారు. ఈ విషయాన్ని చూసుకుంటే ఇక దిల్ రాజు రేపు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు కూడా అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇండస్ట్రీ తరపు నుంచి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళని, అలాగే హీరోని కూడా తీసుకుని రేపు దిల్రాజు సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నారు. ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పడుతుందని కూడా దిల్రాజు చెప్తున్నారు. అల్లు అరవింద్ అయితే లీగల్గా వాళ్ళకి అడ్డంకులు ఉండడం వల్లే అల్లు అర్జున్ రాలేకపోయారని, దీన్ని తప్పుగా అనుకోవద్దని కూడా అల్లు అరవింద్ మరోసారి చెప్పారు. ఇక సుకుమార్ అమెరికాలో ఉండడం వల్ల ఆయన తరపు నుంచి వేరే ప్రతినిధిని పంపించి ఆయన 50 లక్షల రూపాయల చెక్ను అందించారు. వీరితో పాటు ఇక బాబు శ్రీతేజ్ను చూడడానికి వాళ్ళ మాస్టర్ జానీ మాస్టర్ వచ్చారు, డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ కూడా వాళ్ళ యూనియన్ తరపు నుంచి బాబు శ్రీతేజ్కి ఆర్థిక సహాయం అందిస్తామని కూడా వాళ్ళు ప్రకటించారు. అల్లు అర్జున్ అయితే తాను ఇప్పటివరకు కలవలేదని, తన కేసులు ఉండడం వల్ల